అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. గత 5 ఏళ్ళు ఒక్కొక్క 50 ఏళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టి సమయంగా ఏదైతే పేద అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు కనీసం రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, పెన్షన్ కానీ సరిగా అందివ్వకపోగా ఆ 50 ఏళ్ళకి ఒక వాలంటీరు ఏం చేశాడో తెలియదు. నేడు కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ కాలనీలన్నిటికి కూడా వెళ్ళడం, అక్కడ స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం భాగంలో ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంలోని పొదలకూరు టౌన్లో శ్రామిక నగర్కి రావడం జరిగింది. ఇక్కడ చాలామందికి కూడా ఆధార్ కార్డులు అడ్రస్లు చేంజ్ కాకపోవడం, అదేవిధంగా కొంతమందికి అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోవడం, ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే ఈ నెల 28వ తారీఖు స్పెషల్ డ్రైవ్ కింద ఓన్లీ గిరిజనులకు మాత్రమే ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, అదేవిధంగా పెన్షను, ఇంటి స్థలాలు వీటి విషయంపై స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఆ గిరిజన కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రాపిచ్చే విధంగా మా వంతు మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు గిరిజనులన్నా, అట్టడుగునున్న వారన్న వాళ్ళందరికీ కూడా అన్ని వసతులు కల్పించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేసేదానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఏదైతే స్థానికంగా అందుబాటులో ఉన్న జన సైనికులందరూ కూడా 28వ తారీఖు పొదలకూరు మండలంలో స్పెషల్ డ్రైవ్లో పాల్గొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి రావాల్సినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రాపిచ్చే దృష్టిలో మనమంతరం కూడా పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక గిరిజన కుటుంబానికి ఆధార్ కార్డు లేదు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా